హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ మహాలక్ష్మి కిచెన్. సో ఈ వీడియో అయితే చాలా రోజుల ముందే చేసింది మమ్మీ, కానీ ఇప్పుడైతే పోస్ట్ చేయాల్సి వచ్చిందనమాట. ఇదైతే చికెన్ 65. కొంచెం టైం టేకన్ అనమాట, కానీ చేసాక అయితే చాలా బాగా వస్తుంది. సో ఫస్ట్ అయితే చికెన్ని మనం ఉప్పు కారంలో అయితే మ్యారినేట్ చేసుకొని ఒక గంట సేపు అయితే ఉంచుకోవాలి. నెక్స్ట్ దాంట్లో జీలకర్ర పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లవర్, ఎగ్ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. దీన్ని అయితే ఒక 4-5 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేదంటే ఓవెన్ పెట్టుకున్నా సరే మన ఇష్టమే. నెక్స్ట్ అయితే హీట్ చేసుకున్న ఆయిల్లో అయితే పీసెస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసేయాలి. అవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చినప్పుడు మనం పక్క అయితే తీసేసుకోవాలన్నమాట. సో ఫ్రై అయిపోయాక పీసెస్ అన్ని తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న దాంట్లో అల్లం వెల్లుల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా అయితే కలుపుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయాక అందులో కర్డ్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం యాడ్ చేసుకొని బాగా ఫ్రై ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయాక లాస్ట్లోని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అందులోనే కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయాక ఇందులో అయితే మనం ఫ్రై చేసుకొని చికెన్ పీసెస్ అయితే యాడ్ చేసుకొని మసాలా బాగా పట్టేలా కలుపుకోవాలి. సో అంతే మన చికెన్ 65 అయితే రెడీ అయిపోతుంది. సో మీరు కూడా సన్నీ టైమ్స్లో ట్రై చేసి ఎలా ఉందో మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.